అయితే అయిపోతుంది. అక్కడ దాకా ఉన్నాయి క్లాంపులు. అక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే కింద అక్వేరియం ఉన్నది. ఆ క్లాంప్ పూసిపోయి కింద పడ్డదంటే అది కింద దంచేస్తుంది. ఇక్కడ సౌండ్కి తలకెళ్తుంది. పొలం కాదు అంటే అదంతా తీసేయాలి. చిన్న రూమ్ మొత్తం తీసేస్తే బొచ్చాడు జాగ్రత్త. సో నిన్ననైతే వర్షానికైతే రేకులు అయితే మొత్తం ఇట్లనైతే అయిపోయినాయి. అంటే నిన్న రాళ్ళ వర్షం పడింది కదా, ఆ వర్షం వీడియో కూడా మీకైతే చూపిస్తాను ఇప్పుడు. ఈ మొత్తం అయితే రేకులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఇక్కడ ఉన్న సామాన్ మొత్తం అయితే రూమ్లోకి అయితే షిఫ్ట్ చేసినాం. సో ఈరోజు అయితే ఈ రేకులన్నీ తీసేసి అయితే మళ్ళీ కొత్త రేకులు అయితే వేయాల్సి ఉంటుంది. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నువ్వు పైనకి వెళ్ళి అయితే మొత్తం అంటే ఆల్రెడీ పైన కమ్మలు ఉన్నాయి, అవి కూడా తీసేసి ఈ రేకులన్నీ మొత్తం ఇప్పుడు ఇప్పాలి. ఇప్పిన తర్వాత ఇవన్నీ అయితే మళ్ళీ కొత్తగా సెట్ చేయాలి. ఇక్కడ మొత్తం రేకులు అయితే పలిగిపోయినాయి. అది మొత్తం ఓల్డ్ అంటే పాత రేకులు. చూడండి ఎట్లా అయినాయో. అయ్యో పైన అయితే ఇట్లనైతే అయినాయి మొత్తం డస్ట్ వచ్చి. ఈ కమ్మలు ఉన్న మందం అయితే మొత్తానికి అంటే బాగా వెయిట్ ఏం పడలేదు. ఈ కమ్మలేని సైడ్ మొత్తం అయితే వలిగిపోయినాయి. చెట్టు మొత్తం ఆకులన్నీ కాలిపోయినాయి. సపోటకాయలు అయితే మొత్తం తినేసినాయి అన్నీ. ఒక్కకాయ మంచిగా ఉంది. మొత్తం పచ్చికాయలు అయితే రాలిపోయినాయి. ఇది కొంచెం బండేసింది. ఇక్కడ మొత్తం తిన్న కాయలు. ఈ 4 కాయలు అయితే కిందికి అయితే ఇచ్చేద్దాం. చెట్టు చూడండి మొత్తం ఎట్లా అయిపోయిందో, బండలు పట్టి కొట్టినట్టు అయిపోయింది. అక్కడ ఒక కాయ ఆగింది. సో ఇటు సైడ్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అటు సైడ్ అయితే ఉన్నది. స్వామి కమ్మలు అయితే తీసిండు. సో ఇదంతా మొత్తం దీని మీదకి పోదామంటే మొత్తం బలిగేటట్టు ఉన్నది. సో అందుకనే ఇక మెల్లమెల్లగా ఈ క్లాంప్ల పైన నిల్చొని అయితే కట్ చేస్తున్నాం. సో ఇక నేనైతే ఇవి ఒక్కొక్కటైతే క్లాంప్లో అయితే తిప్పేస్తున్నా. ఇక్కడ మన మేస్త్రి కూడా వచ్చిండు. ఈ రేకులు మొత్తం అయితే తీసేయాలి. చూడండి ఇదైతే తిప్పేసిన. ఇంకా అటు ఉన్నాయి, ఇచ్చాడు కూడా ఉన్నాయి.
చేతి హార్ట్ అయింది. మా స్వామికి థమ్స్అప్ కావాలన్నమాట. వెహికల్ టెస్ట్ బాటిల్ తీసుకో ఇళ్ళకెళ్ళి. నేను అందుకే చాలా ఆగట్లేను, రమ్మట్లేను. మొత్తం అయితే అయిపోతుంది. అక్కడ దాకా ఉన్నాయి క్లాంపులు. అక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే కింద అక్వేరియం ఉన్నది. ఆ క్లాంప్ పూసిపోయి కింద పడ్డదంటే అది అక్వేరియం మీద పడుతుందని చెప్పి ఆలోచించి అవుతుంది. నేను మెల్లమెల్ల తీసుకుంటూ పోతా. అన్నీ సామె ఇట్లున్నారు, ఆ సాగులను కింద ఇవ్వమని. ఈ క్లాంప్ పూసిపోవడంతో కింద క్యాచ్ కొట్టమంట. ఇగో వాటర్ బాటిల్ వచ్చేసింది. ఇస్తావా? సో ఫైనల్ అయితే కొత్త రేకులు అయితే వేసేస్తాను. సో ఈ క్లాంపులు అయితే కొడుతున్నాం. ఇప్పటిదాకా ఫుల్ ఎండ కొట్టింది, ఇప్పుడైతే కొంచెం చల్లబడ్డది. ఎండనైతే ఈ ఎండ
రిఫ్లెక్షన్ మొత్తం రేకు మీద పడి మీదికి కొడుతుంది. ఉడకపోతాను, సొంతతో కలిసిపోతాను. ఇంకొక 5-6 అయితే సరిపోతుంది. చూద్దాం. ఎండ దంచేస్తుంది. ఇది సౌండ్కి తలకేస్తుంది. తీసుకున్న ఎండ కొడతాను. ఈ పెండింగ్ ఓకే.